హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మొత్తం కూడా సామ్రాట్‌కి పిల్లల మీద ఎలాంటి ఫీలింగ్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ పిల్లల మీద ఎలాంటి ఫీలింగ్స్‌తో ఉన్నాడు అనేది ఈ వీడియో మొత్తం అండి. మళ్ళీ కథ అంటే మాత్రం నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వీడియో చూస్తే మీకు రాబోయే కథ మీద కూడా ఇంకా పూర్తి క్లారిటీ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాము. అంటే ఈ స్టోరీ ఫస్ట్ పార్ట్‌లో మళ్ళీ కొంచెం కంటిన్యూ అవుతుందనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూడండి. సామ్రాట్‌కి పిల్లల మీద ఉండే స్పెషల్ ఎపిసోడ్. ఇది మొదటి భాగం కంటిన్యూషన్. సామ్రాట్ ఆఫీస్‌కి బయలుదేరుతూ తన సూట్ తీసుకొని వేసుకుంటూ ఉండగా కింద నుండి పిల్లల గొడవ వినిపిస్తుంది. వాళ్ళ అల్లరి వినిపిస్తుంటే సామ్రాట్ సంతోషపడుతూ అక్క పిల్లలు వచ్చారట్టుంది అని అనుకొని ఆ రూమ్ నుంచి బయటకొచ్చి కిందికి చూస్తుంటాడు. 5 సంవత్సరాల వయసున్న రమ్య, రాకేష్ ఆడుకుంటూ ఉంటారు. ఆ పక్కనే సోఫాలో రాజశ్రీ, శ్రావణి కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరినీ పైనుంచి లాలనగా చూస్తూ, మీతో పాటు నాకు కూడా కలిసి ఆడుకోవాలనుందిరా పెద్ద మావయ్య అంటూ మీరు నా చుట్టూ తిరుగుతుంటే చూడాలని ఉంది నాన్న అని అనుకుంటూ ఉండగానే కళ్ళల్లో గిర్రున కన్నీళ్ళు తిరుగుతుంటాయి. సామ్రాట్ ఆ కన్నీళ్లు ఎవ్వరికీ కనపడనివ్వకుండా తుడుచుకుంటాడు. ఆడుకుంటున్న పిల్లల్ని ఆప్యాయంగా చూస్తూ ఉండగా ఏమరపాటుతో శ్రావణి పైకి చూస్తుంది. అది గమనించిన మరుక్షణమే ఆ పిల్లల మీద కోపం నటిస్తూ, ఏయ్ పిల్లలు, ఏంటి ఆ గొడవ అంటూ పైనుంచి గట్టిగా అరుస్తాడు. మామయ్య అరుపు వినగానే ఈ పిల్లలు దెబ్బకు సైలెంట్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు భయంగా చూస్తుంటారు. సామ్రాట్ వాళ్ళ భయాన్ని చూసి మనసులో బాధపడుతూనే కోపం నటిస్తూ కిందికొచ్చి, నీకు ఎన్నిసార్లు చెప్పానక్క పిల్లల్ని ఇక్కడికి తీసుకురావద్దని అంటూ అక్క మీద సీరియస్ అవుతాడు. నీతో ఇదెక్కడ గోలరా, పిల్లలంటే ఇలా అసహించుకుంటావేమిట్రా, వాళ్ళ అమ్మమ్మని బాబాయ్ని చూస్తాము అంటే నేనే వాళ్ళని తీసుకొచ్చాను అని శ్రావణి తమ్ముడికి భయపడుతూనే సమాధానం చెప్తుంది. రాజశ్రీ కూడా కొడుకు కోపానికి భయపడుతూ, ఇక గొడవ చేయకుండా సైలెంట్గా ఉంటారులేరా అని సామ్రాట్కి నచ్చ చెప్పాలని చూస్తుంటుంది. ఇంతలో సామ్రాట్ తమ్ముడైన వినోద్ అక్కడికి రాగానే చిన్న మావయ్య అంటూ ఆ పిల్లలిద్దరు వెళ్ళి వినోద్ని హత్తుకుంటారు. ఆ పిల్లలు భయాన్ని చూస్తున్న సామ్రాట్కి మనసు బాధతో అల్లాడిపోతుంటుంది. కానీ ఆ ఫీలింగ్స్ ఏవి బయటికి కనపడివ్వకుండా కోపాన్ని నటిస్తుంటాడు. వినోద్ నవ్వుతూ పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని, భయపడకండి నేనున్నాను కదా అని పిల్లల్ని తీసుకొని, నేను బయటికి వెళ్తానులే అన్నయ్య అని చెప్పి వినోద్ ఆ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. పిల్లలు తనకి భయపడుతున్నందుకు సామ్రాట్కి కన్నీళ్ళు వస్తుంటే ఆ కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ అక్కని చూసి బాధతో తన తల నిమురుతూ, ప్లీజ్ అక్క, నేను బాధ పెట్టాలని ఉద్దేశం కాదు. పిల్లలంటే నాకు ఇష్టం లేదని తెలిసి నువ్వు వాళ్ళని తీసుకొని రావడం తప్పు. ఇంకొకసారి పిల్లల్ని ఇక్కడికి తీసుకురాకక్క ప్లీజ్ అని చెప్పి బయటకొచ్చి ఆఫీస్కి వెళ్ళడానికి కార్ తీస్తూ, ఆ పిల్లలకి కనపడ్డ ప్రతిసారి నేను అరవటం, వాళ్ళు నన్ను చూసి భయపడటం తట్టుకోలేకపోతున్నానక్క. అందుకే రాకేష్, రమ్యని చూడాలనిపించినా మనసు చంపుకొని పిల్లని ఇక్కడికి తీసుకురావద్దని చెప్తున్నాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం అక్క. ప్రత్యక్షంగా నేను పిల్లల మీద ప్రేమను చూపించలేను కాబట్టే పిల్లల మీద ప్రేమతో బేబీ హగ్ కంపెనీని స్థాపించాను అని అనుకుంటూ కారు స్టార్ట్ చేసుకొని శక్తి తల్లిని పొడవటం ద్వేషంగా గుర్తు తెచ్చుకుంటూ వెళ్తుంటాడు. సామ్రాట్ మొదటిసారి పింకీని చూసిన సమయంలో అప్పుడే సామ్రాట్ జాగింగ్కి వెళ్ళి వస్తూ కారు దగ్గర ఆడుకుంటున్న పింకీని చూస్తాడు. పింకీ తన చేతిలో ఉన్న బొమ్మతో సామ్రాట్ కారు దగ్గర ఆడుకుంటూ ఉంటుంది. కాస్త దూరం నుంచి పింకీని చూసిన సామ్రాట్కి మనసు ఉత్సాహంగా అనిపిస్తూ తెలియని అలజడికి గురవుతున్న మనసుతో చూస్తూ, ఎవరో ఈ ప్రిన్స్ భలే ముద్దుగా ఉంది అని మనసులో సంతోషపడుతూ పాప దగ్గరికి వస్తుంటాడు. అప్పుడే రాజశ్రీ కూడా పింకీని చూద్దామని బయటకు వస్తుంటుంది. తల్లి రావడం గమనించిన సామ్రాట్ ఆ పాప మీద కోపం నటిస్తూ పాప దగ్గరికి వస్తాడు. పింకీ కూడా దగ్గరకొచ్చిన సామ్రాట్ని చూసి తెల్లగా హ్యాండ్సమ్గా కనిపిస్తున్న తండ్రిని మొదటిసారి చూసి చిరునవ్వు చిందిస్తూ,
హాయ్ హీరో అంటుంది. పాప నోటి వెంట హీరో అన్న పదానికి ఏదో మనసులో ఉత్సాహం, ఉత్తేజం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్స్ మనసులోనే అణుచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. వామ్మో! వీడేంటి ఆ పాప దగ్గరికి వెళ్ళాడు అంటూ రాజశ్రీ భయపడుతూ దగ్గరికి వస్తుండగానే తల్లి దగ్గరికి రావడం గమనించిన సామ్రాట్ బొమ్మ వలన కారు మీద పడిన గీతను చూసి, బుద్ధుందా నీకసలు? నీ బొమ్మతో కొత్త కారు మీద గీతలు గీస్తావా అంటూ ఆ పసిపాప మీద గట్టిగా గద్దాయిస్తాడు. ఆ తండ్రి మనసు వెనక ఉన్న బాధ ఏంటో తెలియని పింకీ ఆ అరుపుకి ఉలిక్కిపడి చేతిలో ఉన్న బొమ్మ అక్కడే వదిలేసి పెదవులు విరుచుకుంటూ ఏడుస్తూ భయంతో లోపలికి పరిగెడుతుంటుంది. పాప అలా భయపడి పరిగెత్తుతుంటే సామ్రాట్ మనసు ముక్కలవుతూ కింద పడిన బొమ్మ వైపు కన్నీటి పొరలతో చూస్తుంటాడు. రాజశ్రీ దగ్గరికొచ్చి, అయ్యో సామ్రాట్, ఆ పసిపిల్ల మీద అలా అరిచావేమిట్రా? పాపం, నీ అరుపుకి ఆ పాప ఉలిక్కి పడి భయంతో ఏడుస్తూ వెళ్ళిపోతుంది అని అంటుంది. పాప మీద అలా అరిచినందుకు సామ్రాట్ మనసు నిండా బాధ నింపుకున్నా ఆ బాధని బయటికి కనపడనివ్వకుండా, మరి ఏంటమ్మా, ఆ పిల్ల భూమికి జానట్లేదు, చూసావా నా కారు మీద ఎలా గీతలు గీసిందో? పిల్లలు ఇలా చేస్తారు కాబట్టే నాకు పిల్లలంటే అసహ్యం అంటూ తల్లితో కావాలని వాదన పెట్టుకుంటాడు. నీతో చచ్చిపోతున్నా సామ్రాట్, మీ అక్క పిల్లల మీద విరుచుకుపడుతున్నావంటే కాస్త మీ అక్క నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేస్తుంది. కానీ పరాయి వాళ్ళ పిల్లల మీద కూడా అలా విరుచుకుపడితే ఎలా సామ్రాట్? నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి రాజశ్రీ శక్తి వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంటుంది. ఆ మరుక్షణమే సామ్రాట్కి కన్నీళ్ళు తిరుగుతూ, ఏ తండ్రికి పుట్టిన ప్రిన్సెస్వో గాని బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నిన్ను కన్నా ఆ తండ్రి అదృష్టవంతుడనుకోవాలి. కానీ నీలాంటి పాపకు జన్మనిచ్చే అదృష్టం నాకు ఎప్పటికీ లేదు అని కళ్ళు పిండుకొని, నీ పసి హృదయాన్ని భయపెట్టినందుకు నన్ను క్షమించు తల్లి అని అనుకుంటూ ఇంట్లోకి చేరుకుంటాడు. రూమ్లోకొచ్చి కిటికీలో నుంచి వాళ్ళ ఇంటివైపు చూస్తూ, ఈ పసిపాప కనపడినప్పుడల్లా ప్రతిసారి నేను ఇలాగే ప్రవర్తించాలంటే ఎలా? పాప వాళ్ళు ఈ ఎదురింట్లోకి రాకుండా ఉండాల్సింది అని అనుకుంటూ మనసులో బాధపడుతుంటాడు. పింకి పాపకి జ్వరం వచ్చినప్పుడు, రే వినోద్ అంటూ రాజశ్రీ కంగారుగా వస్తుంటే సామ్రాట్, వినోద్ ఆ కంగారుకి ఇద్దరు ఆశ్చర్యపోతూ ఏమైందమ్మా అంటూ లేచి ఇద్దరు ఒకేసారి అడుగుతారు. రాజశ్రీ వాళ్ళ దగ్గరికి వచ్చి సామ్రాట్ని కాస్త కోపంగా చూసి, వినోద్, ఎదురింటి ఆ పాపకి బాగా జ్వరంగా ఉందంట. పాపం, ఆ తల్లి బాగా భయపడుతుంది. తను సింగిల్ పేరెంట్. డాక్టర్ కోసం ప్రయత్నం చేస్తున్నా డాక్టర్ దగ్గర లేడని చెప్పాడంట. అర్జెంటుగా నువ్వు వెళ్ళి మనకు తెలిసిన పిల్లల డాక్టర్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్ని వెంట పెట్టుకుని తీసుకురా అని చెప్తుంది. పాపకి జ్వరం అనగానే సామ్రాట్ మనసు కూడా అల్లాడిపోతుంటుంది. కానీ ఆ బాధను బయటికి కనపడనివ్వకుండా గంభీరంగా కవర్ చేసుకుంటూ ఉంటాడు. అయ్యో పాపం, పాప ఉదయం బయటకొచ్చి ఆడుకుందన్నావు కదమ్మా అంటాడు వినోద్. అప్పుడే కదా మీ అన్న ఆ పాప మీద గయ్యమని లేచింది. పాప భయపడి జ్వరం తెచ్చుకుందంట. పాప గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళిరా అంటూ తొందర పెడుతుంది. అలాగేనమ్మా అంటూ వినోద్ కార్ కీస్ తీసుకొని ఫాస్ట్గా బయటకొస్తాడు. పిల్లల విషయంలో ఇంత మూర్ఖత్వం పనికిరాదు సామ్రాట్ అని రాజశ్రీ సామ్రాట్ని తిట్టి శక్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ క్షణం నుంచి పాపకు ఎలా ఉందో ఏమో అని సామ్రాట్ కంగారు పడుతూ రాజేశ్వరి వినోద్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పైన రూమ్లోకి వెళ్ళి ఆ ఇంటి వైపే కిటికీలో నుంచి చూస్తూ, పాపం, అయితే పింకికి తండ్రి లేడన్నమాట అని అనుకొని వినోద్ డాక్టర్ని తీసుకురావడం, తీసుకుపోవడం, తర్వాత వినోద్ తల్లిని తీసుకొని ఇంటికి రావడం అన్ని కిటికీల నుంచి గమనిస్తూనే ఉంటాడు. వాళ్ళు తిరిగి వస్తున్నారని చూసేసరికి ఏమీ తెలియనట్టుగా కిందికొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని ప్లేట్లో భోజనం వడ్డించుకొని ఏదో భోజనం చేస్తున్నట్టుగా నటిస్తూ పాప గురించి ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా రాజశ్రీ వినోద్ వచ్చేసరికి సామ్రాట్ భోజనం చేస్తున్నట్టుగా కనిపిస్తుంటాడు. అంతా వీడి వల్లే అని రాజశ్రీ మళ్ళీ సామ్రాట్ని తిడుతుంటే, పింకీకి జ్వరం తగ్గింది కదమ్మా, ఇంకా అన్నయ్యని ఏమీ అనకు, నువ్వు వెళ్ళి పడుకో అంటాడు వినోద్. అమ్మయ్యా, పాపకు జ్వరం తగ్గిందా? మనసు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ గాడ్
అని మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళ మాటలు పట్టించుకున్నట్టుగా భోజనం చేస్తున్నట్టుగా నటిస్తుంటాడు. పిల్లల విషయంలో నువ్వు కాస్త మారితే మంచిదన్నయ్యా అంటాడు వినోద్. అప్పటి వరకు కాస్త ఏదో మెతుకులు గిలుకుతున్న సామ్రాట్ కోపం నటిస్తూ ప్లేట్లో చెయ్యి కడిగి నువ్వు చెప్పేటంత వాడివి అయ్యావా నాకు అంటూ తమ్ముడి మీద ఎగురుతాడు. సామ్రాట్ కోపానికి వినోద్ భయపడుతూనే అది కాదన్నయ్యా, నీ వల్ల ఆ పాప జ్వరంతో ఎలా అల్లాడిపోతుందో తెలుసా, పాపకి ఏమన్నా అయ్యుంటే అని అడుగుతాడు. షటప్ వినోద్, ఆ పాప నాకు కనిపించడం తన తప్పు. పిల్లలు చూడగానే నాకు ఎక్కడ లేని కోపం కలుగుతుంది. ఆ కోపంలో నేనేం చేస్తానో నాకు తెలీదు. ఈ విషయం గురించి నువ్వు అమ్మ అక్క బావ ఎంతమంది వాదించినా నేను మారలేను అని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు. రూమ్లోకి వచ్చిన మరుక్షణమే సామ్రాట్ కారు దగ్గర పాపం చుట్టం గుర్తు తెచ్చుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటాడు. అర్ధరాత్రి 12 అవుతుండగా సామ్రాట్ ఇంకా నిద్రపోకుండా అలాగే కూర్చొని పాపని ఒకసారి చూసి రావాలనుంది అని అనుకొని బయటకు వచ్చేసరికి వినోద్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. వినోద్ ముందు బయటికి వెళ్ళలేక అలాగే ఆగిపోతాడు. బయట వర్షం కూడా పడుతుంటుంది. కాసేపటికి వినోద్ పాపం చూడటానికని వెళ్ళి శక్తి వాళ్ళ ఇంట్లో అడుగులు వేసి మళ్ళీ ఈ టైంలో వెళ్తే బాగోదని వెనక తిరిగి రావడం సామ్రాట్ అంతా కిటికీల నుంచి చూస్తూనే ఉంటాడు. కాసేపటికి వినోద్ వెళ్ళి రూమ్లో పడుకోగానే సామ్రాట్ ఆ ఇంటికి వెళ్తాడు. గేట్ ఓపెన్ చేసి ఉండటంతో గేట్ తీసుకుని వెళ్ళి పాప రూమ్ పైనే ఉంటుందని తెలిసి పైకి వెళ్ళడానికి వీల్లేక డోర్ క్లోజ్ చేసి ఉండేసరికి ఆ ఇంటి పిల్లర్స్ పట్టుకొని కష్టంగా పాకుతూ పైకెక్కుతూ వచ్చి గ్లాస్ విండో నుంచి పింకీ రూమ్లోకి తొంగి చూస్తాడు. బెడ్ మీద పింకీ ఒక్కతే పడుకొని ఉంటుంది. అమ్మయ్యా అని అనుకొని అది గ్లాస్ విండో కాబట్టి ఆ గ్లాస్ జరిపి ఆ విండోల నుంచి దూరి నిదానంగా పింకీ దగ్గరికి వస్తాడు. ఆ రూమ్ బయట హాల్లో శక్తి వెనక నుంచి కనిపిస్తూ ఏదో వర్క్ చేసుకోవడం చూస్తుంటాడు. ఆవిడే పాప తల్లి కావచ్చు. పాపం ఉదయమే ఈ పాప తండ్రి ఎవరో అదృష్టవంతుడు అనుకున్నాను. కానీ పాపకు దూరమైన తండ్రి నాలాగా ఒక దురదృష్టవంతుడని అర్థమైంది అని అనుకొని నిద్రపోతున్న పాప దగ్గరికి వచ్చి కన్నీళ్లతో తనని అపురూపంగా చూస్తూ తల నిమిరి ఇంకా పాప మీద ఉన్న ప్రేమను కంట్రోల్ చేసుకోలేక నిద్రపోతున్న తనని ఎత్తుకొని హృదయానికి హత్తుకుంటాడు. పింకిని అలా హత్తుకోగానే మనసులో తెలియని అలజడి కలుగుతుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది? బహుశా నా వల్లే కదా పింకికి జ్వరం వచ్చింది, అందుకే నా మనసు భారంగా ఉందేమో అని అనుకొని సారీ తల్లి, నా వల్ల నువ్వు జ్వరం తెచ్చుకున్నావని తెలిసిన క్షణం నా మనసు అల్లాడిపోయింది అని అనుకొని త్వరగానే నీ జ్వరం తగ్గిపోతుందమ్మా అనే మాటని బయటికి చెప్తాడు. పింకికి అదంతా ఆలాపనగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ పాప తల్లి చూస్తుందేమోనని కంగారు పడి పింకికి ముద్దులు పెట్టి తనని నిదానంగా మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టి తల నిమిరి జాగ్రత్తగా తనకి దుప్పటి కప్పి కష్టంగా పాపని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పింకీ అది ఒక కళ అనుకొని శక్తికి చెప్తుంది. ఇది అండి ఈ ఎపిసోడ్. సామ్రాట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.